సింగిలే అన్న, ఆల్వేస్ సింగిల్. సినిమా సూపర్ అన్న, అసలు మామూలుగా లేదు, నవ్వుకుంటూనే ఉన్నాం స్టార్ట్ టు ఎండ్. వాళ్ళు ఏదైతే కార్తిక్ గారు, శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు, అల్లు అరవింద్ గారు చెప్తూ ఉన్నారు, మీరు పొట్ట చెక్కలే బయటకు వస్తారు అని. సో అదే జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్గా ఆ సినిమాని మనతో పాటు తీసుకెళ్ళేలాగా తీసుకొచ్చారు సినిమాని. కామెడీ ఫుల్గా ఎంజాయ్ చేశాను, అసలు మామూలుగా లేదు సినిమా, ఫుల్ ఆన్ ఫన్ అనమాట. వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. లాస్ట్లో సత్య గారి క్యామియో ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంది. ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం, ప్రతి మేము, ప్రతి వాళ్ళు చేసే ప్రతి పంచ్, ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఎక్కడా కూడా క్రింజ్లా కనిపించదు, వాళ్ళే చెప్పేసుకుంటారు ఏ క్రింజ్ కామెడీ కదా అని. వెన్నెల కిషోర్ గారు చెప్పాడు 2-3 డైలాగులు. సో వాళ్ళకి తెలుసు ఏది ఎలా ఇవ్వాలి అని. అందుకే శ్రీ విష్ణు గారి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే టైటిల్ కూడా దాన్ని న్యాయం చేస్తాడు ఆయన ఆటోమేటిక్గా. నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా ఏదో లేదులే అన్న, అలాంటివి ఇంకా వాళ్ళు ఆ డైలాగ్ లేకపోయినా కొన్ని డైలాగులు 2-3 తీసేశారు, బట్ నో ప్రాబ్లం. దాని ప్లేస్లో వేరేది యాడ్ చేసినా అది మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఏది కూడా ఎవరి క్యారెక్టరైజేషన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్ సింగిల్స్గా రండి, సింగిల్గా సినిమా చూడండి, సింగిల్గా వెళ్ళండి, సినిమాని మీతో పాటు తీసుకెళ్ళండి. శ్రీ విష్ణు గారు ఏదైతే చెప్పారో సేమ్ సినిమాని మీతో తీసుకెళ్తారు. మళ్ళీ మీరు సింగిల్గా వచ్చి ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో వస్తారు, మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు, బట్ సింగిల్గా ఉంటారు. 3.25 అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ఉంటుందని, సెకండ్ హాఫ్ మటుకు పీక్స్, ఫుల్ ఆన్ ఫన్. రాజేంద్ర ప్రసాద్ గారు సెకండ్ హాఫ్లో చిన్న క్యామియో బాగుంటుంది, ఆయన క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నార్నే నితిన్ గారు ఉన్నారు, సత్య గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, హీరోయిన్స్ ఇద్దరు వస్తారు క్లైమాక్స్లో. సో ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ క్లైమాక్స్లో ఆయన ఆ టేప్ రికార్డ్ మీద సాంగ్ పెట్టుకుని వెళ్ళేదైతే వైబ్ అవుతుంది కంప్లీట్గా. మళ్ళీ హ్యాపీగా 2-3 టైమ్స్ థియేటర్లో ఎంజాయ్ చేసే ఫిలిం. ఫ్యామిలీతో చేయొచ్చు, ఫ్రెండ్స్తో చేయొచ్చు. సినిమాకి రండి, పడిపడి నవ్వుకోండి. సింగిల్ 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 ఐ లవ్ యూ సింగిల్, ఐ లవ్ సింగిల్. నేను సింగిల్ కాబట్టి చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బూతులు ఏం లేవండి, వల్గారిటీ ఏం లేదండి, నో వైలెన్స్, నో గ్రాఫిక్స్, నో ఫైటింగ్స్, ఎలివేషన్స్ ఇట్ ఏం లేవు. హ్యాపీగా శ్రీ విష్ణు సినిమాలు అంటే మంచి సినిమాలు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హ్యాపీగా అందరితోటి విత్ ఫ్యామిలీ పిల్లలతో సహా చూసుకునే సినిమా లాగుంటాయి. అలాగే అనిపించింది నాకైతే. ఎక్కడ బూతులు కనపడలేదు, వైలెన్స్ కనపడలేదు, వల్గారిటీ కనపడలేదు. అలాగే శ్రీ విష్ణుతో పాటు వెన్నెల కిషోర్ ఉన్నాడు త్రోడ్. అంటే ఒక క్యారెక్టర్ పక్కన ఒక క్యారెక్టర్ ఉండేసి ఆ క్యారెక్టర్ టోటల్ సినిమా త్రోడ్ ఇవ్వాలంటే మన వెన్నెల కిషోర్కి నిజంగా గ్రేట్. ఆయన లైఫ్లో చాలా మంచి మంచి విజయాలు సాధిస్తున్నాడు. హీరోతో పాటు కంటిన్యూగా ఉండేసి మంచి సినిమా పడ్డది ఆయనకు కూడా. ఈసారి ఖచ్చితంగా శ్రీ విష్ణు విన్ అయ్యండి అని చెప్పగలను. అలాగే శ్రీ విష్ణు గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, ఆయన సినిమా ప్రతి సినిమాలు బూతులే ఉంటాయి. బూతులు అయితే పెద్దగా లేవు కాక, బూతులు నాకు బూతుల్లాగా అనిపించలేదు. టోటల్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ కామెడీ 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 ఎంటర్టైన్మెంట్ అనమాట. అలాగే పార్ట్ 2 కూడా ఇచ్చారు. పార్ట్ 2 ఎందుకు చూడాలనుకుంటే హీరోయిన్కి పెళ్ళి అవుతుందా కదా, క్లైమాక్స్లో ఇలా ఏమున్నో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. అలాగే మీ 10th గర్ల్ ఫ్రెండ్, ఇంటర్ గర్ల్ ఫ్రెండ్, ఈ పోరీలందరూ గుర్తొస్తారు, వాళ్ళందరినీ తీసుకొని చూపించేశారు. ఇక సినిమాకి ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర మంచి ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అవుతుంది, హార్ట్ టచింగ్ ఇచ్చేస్తుంది. ఒక ఫ్యామిలీ అంటే ఫాదర్ ఇలా ఒక అమ్మాయి ఇది టచ్ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం ఇన్సూరెన్స్లు చేయించేవాళ్ళు, కార్లు అమ్మేవాళ్ళు కూడా ఇటువంటి చూడొచ్చు. అలా వాళ్ళు ఏ విధంగా ఎలా మోసం చేస్తారు అంటే కొన్ని మోసాలు కూడా జరుగుతాయి. వీళ్ళని ఏదో విధంగా కొనిపించాలి, ఏదో విధంగా ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి కొంతమంది కనెక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తారు. కనెక్ట్ అవుతూ మనల్ని మోసం చేస్తుంటారు అనమాట. వాళ్ళు కూడా చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ మూవీ పడ్డది. శ్రీ విష్ణు విజయం సాధించిండని అయితే 100% చెప్పగలను. వెన్నెల కిషోర్ టోటల్ ఎంటర్టైన్మెంట్. ఆయన ఏ హీరోతో పాటు ఉన్నా ఫుల్గా కామెడీ చేసుకుంటూ పోతాడు. అలాగే శ్రీ విష్ణుతో పాటు సినిమా త్రూ అవుట్ ఉన్నాడు కాబట్టి వెన్నెల కిషోర్కు మంచి పాత్ర పడ్డది హీరోతో పాటు. అసలు ఆయన ఎక్కడ కించపరిచినట్టు కానీ హీరోని లేపినట్టు కానీ ఏం లేదు. ఇద్దరికి త్రూ అవుట్, ఆయనకి ఈయనకి ఇద్దరు పంచడాకులు ఇద్దరు వేసుకుంటూ ఉంటారు, ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ చివరికి ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే దాని వాల్యూ ఏంటో కూడా చూపించారు. కొంచెం బాధనే కదా. అఫ్కోర్స్ శివయ్య డైలాగ్ లేకపోయినా కానీ ఇతర హీరోలు అందరూ చూపించారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ. ఇంకా బాలయ్యబాబు అయితే దివిడే మ్యాన్సన్ హౌస్ కూడా కనపడుతుంది. మ్యాన్సన్ హౌస్ చూసేసి తాగేసి వచ్చేసి సింగిల్ సినిమా చూడండి, మంచి బెస్ట్ లైఫ్ అనిపించేస్తుంది. మీకు సింగిల్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామో అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంత హ్యాపీగా సినిమా గురించి చెప్తున్నానంటే ఐఎమ్ సింగిల్ ఐఎమ్ డోంట్ వాంట్ టు మింగిల్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మూవీ. శ్రీ విష్ణుకి హ్యాపీగా ఎండాకాలం సమ్మర్లో మంచి హిట్ పడ్డదని చెప్పగలను నేను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నందుగారి డైలాగ్స్ పేలేండి సినిమాలో. ప్రతి సీన్లో మంచి ఎంటర్టైన్మెంట్గా ఉన్న డైలాగ్స్ చాలా పేలే సినిమాలో. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఈ వీక్లో రిలీజ్ అయిన ఫిలిమ్స్లో మంచి ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్ సమ్మర్లో 100%. సినిమాలో అంటే శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు కాంబోలో వచ్చే కామెడీస్ కానీ చాలా బాగా పేలాయి నీట్గా. అంటే మనం చూసాం ఎంతోమంది వాళ్ళ డైలాగ్ రైటర్స్ రాసిన మూవీస్ ఎంతోమంది చూసాము.
ఆల్రెడీ సెంటర్లో ఇంకా బాగా పేలేండి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అంటే పార్ట్ 2 కూడా ఉంది మూవీకి. అది ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుంది. కార్తీక్ రాజ్ గారు 3.5 ఇవ్వచ్చు అండి అవుట్ ఆఫ్ 5కి. మస్ట్ వాచ్ ఫిల్మ్, బాగుంది. సింగిల్ సినిమా చాలా బాగుందండి. మన శ్రీకృష్ణ అన్నగారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది, బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచిగా ఎంటర్టైన్ చేశారు. సో ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు, చాలా బాగుంది సినిమా. ఈ సమ్మర్కి సింగిల్ సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అంతా కూడా చూడొచ్చు. మనోడు మళ్ళీ లాస్ట్కి మళ్ళీ సింగిల్ అయిపోతాడు. అంటే పార్ట్ 2 కోసం మళ్ళీ సింగిల్ అని చూపించారు. సో అది ఏమవుతుందని మళ్ళీ సెకండ్ పార్ట్లో చూడాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి బాగా నవ్విస్తారండి. అసలు మెట్రోలో వచ్చి కామెడీ సీన్స్ ఉంటాయి, అయితే బాగా వర్కౌట్ అవునాయి. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. యాక్చువల్లీ శివయ్య అనే డైలాగు, మంచు కురిసిపోవడం అనే డైలాగు రెండు మార్చేశారు. శివయ్య బదులు దేవుడా అని పెట్టారు, మంచు కురిసిపోవడం తీసేసి మట్టి గుడిసిపోవడం అని పెట్టారు. సో చాలా పెట్టారు. బాలయ్య బాబు గారి డైలాగు, చిరంజీవి గారి డైలాగు చాలా పెట్టారు. అసలు వాడందే లేదు శ్రీకృష్ణ మొత్తం అన్నీ వాడేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్.